హలో ఫ్రెండ్స్, మస్కట్లో మస్కట్ నైట్స్ అనే ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఆ ఈవెంట్స్ ఎలా జరుగుతుంది, దానిలో ప్రోగ్రామ్స్ అవి ఎలా కండక్ట్ చేస్తున్నారు అనేది వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో మొత్తం ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పార్క్లో మంచి మంచి ఈవెంట్స్ అవి జరిగాయి, అవన్నీ వీడియోలో కవర్ చేశాను. దయచేసి ఫుల్గా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లోపల ఏ విధంగా ఉన్నది అనేది ఫుల్గా చూపిస్తాను, స్టెప్ బై స్టెప్ చూడండి. మస్కట్లో ఈ ఈవెంట్స్ ఎవ్రీ ఇయర్ జనవరి 1 to 31 మంత్ ఎండింగ్ వరకు ఇలా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి. ఈ పార్క్ కి గేట్ ఎంట్రన్స్. ఈ ఈవెంట్ ఈ మస్కట్లో ఈ ఒక్క ప్లేస్ కాకుండా 5 ప్లేస్ లో జరుగుతుంది. ఆ ప్లేసెస్ వచ్చి 1 అల్కురూమ్ నేచురల్ పార్క్, సెకండ్ వచ్చి అలమిరాత్ పబ్లిక్ పార్క్, థర్డ్ వన్ సీబ్ బీచ్, అండ్ ఫోర్త్ వన్ ఒమాన్ ఆటోమొబైల్ అసోసియేషన్, అండ్ ఫిఫ్త్ వన్ రాయల్ ఓపెరా హౌస్ మస్కట్. ఇలా 5 ప్లేస్ లో కండక్ట్ చేశారు. ప్రెజెంట్ అయితే నేను అల్కురూమ్ నేచురల్ పార్క్ దగ్గర ఉన్నాను. ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. ఇవన్నీ టికెట్స్ కౌంటర్. నేను టికెట్ తీసుకున్నాను. టికెట్ ప్రైస్ వచ్చి $1.80. మనం ఇప్పుడు టికెట్ తీసుకున్న తర్వాత టికెట్ చెక్ చేసి లోపల పంపిస్తారు, టికెట్ తీసుకున్నారా లేదా అని. హాఫ్ టికెట్ కట్ చేసుకుని మనకు హాఫ్ ఇస్తారు. నార్మల్ టైంలో అయితే ఈ పార్క్కి టికెట్ అలాంటిది ఏమి ఉండదు, నార్మల్గానే వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఈవెంట్లో కండక్ట్ చేశారు కాబట్టి ఇలా టికెట్స్ అడుగుతున్నారు. ఇలా 5 ప్లేస్లో జరిగే ఈవెంట్స్ని మస్కట్ నైట్స్ అంటారు. ఇప్పుడు నేను లోపలికి వచ్చాను, ఎటువైపు వెళ్ళాలో కూడా తెలియట్లేదు. అంటే ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది, చాలా వేస్ ఉన్నాయి. ఎటువైపు వెళ్ళాలో క్లారిటీ లేకుండా ఉంది. ఎటువైపు వెళ్తే ముందుకు దారి అదే కనబడుతుందని వెళ్ళిపోయాను. సేమ్ లోపల ఏ విధంగా ఉందంటే, ఇప్పుడు ఎగ్జిబిషన్ జరిగితే చూసారా, మన ఇండియాలో ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేస్తారు, అదే విధంగా ఉంది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. అదేవిధంగా రకరకాల గేమ్స్ అవి ఆడుకునేవి. ఈ పార్క్ ఇప్పుడు చిన్నపిల్లలు అది ఎంజాయ్మెంట్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు అవి అమ్ముతున్నారు. ఇక్కడ ఏదో రోలర్ కోస్టర్ అని ఉంది, ఇక్కడ ఏదో ట్రైన్లో ఉంది. ఇలా దీని పైకి వెళ్ళి ఎక్కితే టికెట్ ఏదో ఉంటుంది. ఇవన్నీ నెక్స్ట్ ఇక్కడ పడవలా ఉంది, పడవ మీద కూర్చుంటుంది. ఇది గట్రా టికెట్స్ ఇవన్నీ. ఇంకా జైంట్ వీల్ ఒకటి ఉన్నది ఇక్కడ. పార్క్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా ఐటమ్స్ ఉన్నాయి పిల్లలది ఆడుకోవడానికి. ఇప్పుడు మనం చూసేదంతా జస్ట్ నార్మల్గా పార్క్ ఎలా ఉంటుందో అలా చూస్తున్నాం. ముందు ముందు ఇంకా లోపల చాలా ఉన్నాయి. అంటే ఈవెంట్స్ కింద కండక్ట్ చేస్తున్నారు. మస్కట్ నైట్స్ అంటేనే రకరకాల ఈవెంట్స్. అంటే లేజర్ షో అవి రన్ అవుతుంది. లేజర్ షో అది ఏ విధంగా జరిగింది, ఎలా ఉందనేది చూడండి ముందు ముందు. కానీ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లైన్గా చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ వేరొక ఎంట్రన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇది మెయిన్ మస్కట్ ఈవెంట్కి ఎంట్రన్స్. ఇది ఇంతకుముందు పార్క్ ఎంట్రన్స్ లోపల మళ్ళీ వేరొక ఈవెంట్ లాంటిది కండక్ట్ చేశారు. ఇక్కడ ఫ్లవర్స్తో ఎంట్రన్స్ చాలా బాగుంది. ఈ పార్క్ ఇది ఒకటే కాకుండా ఒక 2-3 ఎంట్రన్స్ ఉన్నాయి. వేరే సైడ్ నుంచి గట్రా రావచ్చు. అటువైపు గట్రా వెళ్తాను, చూపిస్తాను. మనకి మధ్యలో ఒక గ్లోబ్ లాంటిది పెట్టి దీనిపైన మస్కట్ నైట్స్ నేమ్స్ వచ్చేలా పెట్టి రకరకాల లైటింగ్స్ చేంజ్ అవుతుంది, కలర్స్ చేంజ్ అవుతున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. గట్రా లుకింగ్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడికి ఈవినింగ్ 4కి అలా వచ్చాను. ఇప్పుడు స్లోగా నైట్ అవుతుంది. ఇప్పటికి వచ్చి నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు, అప్పుడే చాలా టైం అయింది. ఈ పార్కు చాలా పెద్దది, చూడాలంటే టైం కూడా సరిపోదు. అప్పుడే నైట్ కూడా అయిపోయింది. ఈ పార్కులో రకరకాల ప్లేస్లో రకరకాల డిజైన్స్తో క్రియేట్ చేసి పెట్టారు. చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇది ఈ పార్క్ సంబంధించిన మ్యాప్. ఎక్కడెక్కడ ఏమున్నాయని చూడడానికి ఎన్ని రకాలుగా ఉన్నది చూసారు. అంటే ఎంత పెద్దగా ఉందనేది మ్యాప్ పెట్టారు. ఇవి మస్కట్ నైట్స్ అని ఒక ట్యూబ్ లైట్స్తో నేమ్ వచ్చేలా పెట్టారు. ఇది ఫ్లోర్ చూసారా, నడుస్తుంటే లైటింగ్స్ అవి వస్తున్నాయి. ఎంత బాగుంది చూడడానికి. ఇలా ఈవెంట్ జనవరి మంత్ స్టార్టింగ్ నుంచి మంత్ ఎండింగ్ వరకు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగిన ప్రతిరోజు ఇలా అందరూ వస్తూ ఉంటారు. జనం అయితే చాలామంది ఉన్నారు, ఖాళీ లేకుండా ఉంది, అంత జనం ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మస్కట్లో ఎంతమంది ఎన్ని దేశాల నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడడానికి వస్తారు. ఇప్పుడు నేను చూపించి ఈ ఎంట్రన్స్ ఇది వేరొక ఎంట్రన్స్. ఇంతకుముందు చూపించింది నేను వేరే ఎంట్రన్స్, ఇది వేరే ఎంట్రన్స్. ఇంతకుముందు వచ్చినప్పుడు ఫ్రంట్ సైడ్ గ్లోబ్ లాగా ఎలా కనిపించిందో ఇది వేరే ఎంట్రన్స్ వచ్చేటప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ గ్లోబ్ లాగా కనబడుతుంది. ఇది మస్కట్ నైట్స్. అంటే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారని చూసారా, అది లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. ఇది మస్కట్ నైట్స్. ఇప్పుడు ఈ ఎంట్రన్స్లో లోపల షాప్స్ ఉన్నాయి స్టార్టింగ్లో.
ఇక్కడ చెట్టుని బాగా డిజైన్ చేశారు, 2 కళ్ళు పెట్టారు మనిషిలాగా. ఈ ప్లేస్లో అయితే బొమ్మలు పెట్టారు, సింహం బొమ్మ, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఇలా రకరకాల బొమ్మలు ఇలా ఎయిర్ పెట్టారు. చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది చూడడానికి, ఎంజాయ్ చేయడానికి. సూపర్ మ్యాన్, టామ్ అండ్ జెర్రీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడడానికి. అవి చూసి బయటకు వస్తుంటే పక్కనే హల్వా తయారు చేస్తున్నారు డైరెక్ట్గా లైవ్లో. మస్కట్కి వచ్చి ఉమాని హల్వా అంటారు. ఉమాని హల్వా అంటే చాలా ఫేమస్ ఇక్కడ. హల్వా లైవ్లో తయారు చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఫ్రంట్కి వెళ్తే మనం చూడాల్సిన మెయిన్ లేజర్ షో వచ్చింది. ఇక్కడ రకరకాల ఈవెంట్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు వేరే వేరే విధంగా. ఇదే ఫ్రెండ్స్ మనం చూడబోయే మెయిన్ లేజర్ షో ఏ విధంగా జరుగుతుంది చూడండి. వాటర్లో లైట్స్ అది ఏ విధంగా వస్తుంది, ఆ లైట్స్కి వాటర్ ఏ విధంగా కనబడుతుంది మనకి అనేది ఈ లేజర్ షో చాలా బాగా కనబడ్డది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చూడండి మొత్తం స్కిప్ చేయకుండా లైన్గా చూడండి. ఇప్పుడు లేజర్స్ అయింది, మళ్ళీ 10-15 మినిట్స్లో మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా 10 మినిట్స్కి ఒకసారి 15 మినిట్స్ ఒకసారి స్టార్ట్ చేస్తున్నారు. ఇది స్టార్ట్ అయ్యేలోపు మళ్ళీ మనం వేరే ఈవెంట్స్ కూడా చూడొచ్చు. ఇవి రకరకాల సింబల్స్ వస్తున్నాయి చూసారా, ఒక చెట్టు పైన ప్రొజెక్షన్ చేస్తున్నారు. అలా ఎదురుగా ఒక ప్రొజెక్టర్ పెట్టి అలా లేజర్ ద్వారా వెళ్ళేలా అలా చెట్టు పైన అలా వస్తుంది. ఇలా రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ ఇలా జరుగుతున్నాయి. ఇదే విధంగా డ్యాన్స్లు అవి జరుగుతున్నాయి. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. ఇక్కడ ఒక స్టేజ్లో ఉంది, ఇక్కడ డ్యాన్స్లు అవి జరుగుతాయి. ఇక్కడ అయితే చాలా జనం వచ్చారు, మొత్తం ఖాళీ లేదు. ఇప్పుడు కనబడుతున్న వీళ్ళంతా చాలా జనం, చాలా పెద్ద స్పేస్ ఇది. ఫస్ట్ అయితే ఒక వైట్ సీట్లో ఉన్నది, దానితో హ్యాండ్స్తో స్కెచ్ చేస్తున్నారు, అలాంటి షో వేశారు. ఈ డ్యాన్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఈవెంట్ వాళ్ళు మన ఇండియా వాళ్ళే. ఈ లైటింగ్స్ అవి, డ్రెస్ అది సేమ్ టైంలో ఒకరికి ఆఫ్ అవి ఒకరికి ఆన్ అవి చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ కూడా ఈవెంట్ అయ్యింది ఫ్రెండ్స్. కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొద్దిసేపు తర్వాత స్టార్ట్ చేస్తాను అంటున్నారు. అప్పటిలోకి మళ్ళీ మనం వేరే ప్లేస్ చూడొచ్చు. ఇంతకుముందు చూసాం కదా లేజర్స్, అది మళ్ళీ కండక్ట్ చేస్తారు, అది చూడొచ్చు ఇప్పుడు. ఇది చూసారు రోడ్ సైడ్ ఫిషెస్ అవి వస్తున్నట్టు. ఇది ఒక రోడ్, ఇది దీనిపైన మనకి అప్ సైడ్లో ప్రొజెక్టర్ లాంటిది పెట్టారు. అది ఇలా రోడ్డుకి వచ్చే విధంగా పెట్టారు. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీటిని. ఈ లైటింగ్ సిస్టమ్ చూడండి, భూమి నుంచి ఆకాశానికి వెళ్ళినంత విధంగా కనబడుతుంది. ఆ విధంగా ప్రొజెక్షన్ అవుతుంది లైటింగ్. మళ్ళీ లేజర్ షో స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా జరుగుతుందో, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడడానికి.
ఇది ఒక చూసారు వాటర్లోంచి లైటింగ్స్ అవి ఏ విధంగా వాటర్ రౌండ్స్ తిరగడం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడడానికి లైవ్లో. ఇక్కడ మళ్ళీ చైనా డ్యాన్స్లు, థాయిలాండ్ డ్యాన్స్లు అలా వేరే వేరే కంట్రీస్లో డ్యాన్స్లు ఏ విధంగా ఉంటాయి అన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. మనం వేరే యాక్టివిటీస్ చూసేలోపు మళ్ళీ లేజర్ షో స్టార్ట్ చేశారు. ఇవి రోడ్డు పైన ఇలా ప్రొజెక్షన్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి చూడడానికి, చాలా అందంగా నీట్గా పిల్లలది ఆడుకోవడానికి సరదాగా ఉంది. ఈ ఈవెంట్స్లో చూడాలంటే చాలా ఉన్నాయి. నేనైతే ఫుల్గా తిరిగేసాను, బాగా టైర్డ్ అయిపోయాను. వచ్చే దారిలో నాకు దగ్గరలో వాటర్ ఫాల్ లా కనిపించింది. ఇది దగ్గరగా ఉంది చూడండి, ఇదంతా వాటర్ ఫాల్. ఇది పైనుంచి కొండపై నుంచి వస్తున్నట్టుంది ఇది వాటర్. ఈ ప్రొజెక్షన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. రోడ్ సైడ్ అంత అలా రావడం, పైనుంచి రోడ్డు మీద చూస్తుంటే సేమ్ నిజంగా తిరుగుతున్నట్టు చేపలు అవి అలా కనబడుతుంది. చాలా బాగుంది. ఈరోజు లేజర్ షో వేశారు, ఇలా వాటర్లో లైట్స్ అవి వచ్చేలాగా. అదేవిధంగా వేరే రోజు డ్రోన్స్ వేస్తారు. డ్రోన్స్ అంటే ఆకాశంలో డ్రోన్స్ పెట్టి రకరకాల సింబల్స్ వచ్చేలాగా చేస్తారు. ఆ వీడియోని వేరేగా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లెంత్ అయ్యింది. అయినా కూడా మీకు చూపించాల్సిన ప్లేస్లు చాలా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. కానీ వీడియో లెంత్ అయింది కాబట్టి ఇక్కడతో ఆఫ్ చేస్తున్నాను. వేరొక వీడియోలో డ్రోన్స్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.